శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ప్రైమ్9 న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మేనంలో బుధ, శుక్ర, శని, రాహులు, చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అలసట ఎక్కువ ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులు లేక తీసేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వేరే కంపెనీ చూసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఎక్కువగా శివారాధన చేయడం చెప్పదగినది. కొంతమేర మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏ చిన్న మాట అన్నా సరే అది పెద్దదై కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ఉంటుంది. మనం మంచి మాట్లాడినా సరే అవతల వాళ్ళు కావచ్చు, బంధువర్గం కావచ్చు, సంతానం కావచ్చు, మనం ఏదో తప్పుగా మాట్లాడుతున్నాం అనే భావనకి ఏర్పడుతుంది. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండి వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పెట్టుబడి విషయంలో భాగస్వాములతోటి చర్చించుకుని అన్ని విధంగా బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఎక్కువగా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇస్తారు. సాధ్యమైనంత వరకు మనం చేయగలిగింది చేయగలుగుతాం, మిగతాది దైవాధీన్యం అనే భావనతో ఏర్పడుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేని వాతావరణం కోరుకుంటారు. అదే వాతావరణంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో రాదు అనుకున్న సంబంధం ఈ వారం కుదిరే అవకాశం ఉంది. వివాహ గడియలు బాగున్నాయి కాబట్టి మంచి సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే భూ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, క్రెడిట్ కార్డు సంబంధించింది, పర్సనల్ లోన్ సంబంధించింది, గోల్డ్, ఇతరత విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ప్రస్తుతం నడుస్తున్న దశ మనకు అనుకూలంగా లేదు కాబట్టి అన్ని వ్యవహార శైలిలో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ఏది మంచో ఏది చెడో ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. అయితే పరీక్షల్లో తక్కువగా రావడం మీ మనోవేదన కారణమవుతుంది. అయితే మీరు ధైర్యంగా ఉండి వారికి ధైర్యం నింపడం అనేది చెప్పదగినది. తద్వారా ఏదైనా పరమేశ్వర ఇచ్చా కష్టపడి చదవమని చెప్పి ప్రోత్సహించడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ఇంటర్నల్గా ఉన్న ఉద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. చేయని తప్పుకు నిందపడవలసిన అవసరం కూడా గోచరిస్తోంది. మీరు ఏదో చెప్తారు, అది మేము చెప్పలేదు, మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు అనే ధోరణి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతోటి, పై అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు అంతా గోచరించడం లేదు. మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువగా స్ట్రెస్కి లోనవుతారు. ఏం చేసినా మందే తప్పు అవుతుంది, ఇటు ఉద్యోగంలోనూ అటు ఇంట్లోనూ మన మాట చెల్లడం లేదు, మంచికి వెళ్తే చెడు ఎదురొస్తుంది అనే మనోవేదన ఎక్కువ అవుతారు. సుందరాకాండ పారాయణం కానీ, హనుమాన్ చాలీసా కానీ చదవండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే కృషిలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అయితే కొంతమందికి ఫలితాలు తక్కువగా వస్తాయి. వాటి గురించి బాధపడకుండా మంచి మార్కులు సాధించడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేయండి. అలాగే ఒకళ్ళు కోసం మనం ఆలోచించకుండా మనకి తగ్గట్టుగా మనం ఎలా వెళ్ళాలి ముందుకి అనే ఆలోచన విధానంతో ముందుకెళ్ళండి. వాళ్ళు బాగా చదువుతున్నారు, లేదంటే వాళ్ళకంటే మనం ముందు ఉండాలి అన్న ధోరణి పక్కన పెట్టండి. మీకున్న తెలివితేటలతోటి, సమయస్ఫూర్తితోటి ఎక్కువగా ముందుకు వెళ్ళడానికి ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి
ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు సంబంధించి H1B, గ్రీన్ కార్డ్, PR సంబంధించి విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతి దాకా వచ్చిన వీసా చేయి జారిపోవడం లేదా ఉద్యోగం పోయిన తర్వాత ఇండియాకి రమ్మని చెప్పడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే మనకు ప్రస్తుతం అనుకూలంగా లేదు కాబట్టి అఘోరపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, శని స్తోత్రం ప్రతిరోజు పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అలాగే బ్యాంక్ లోన్కి సంబంధించి, హౌసింగ్ లోన్కి సంబంధించి మంజూరు అవుతుంది. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలన్న కళ నెరవేరుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోగలుగుతారు. ఏదైనా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకునేటప్పుడు అందరితో చర్చిస్తారు. అయితే కొన్ని విషయాల్ని జాగ్రత్తగా చెప్పకుండా ఉండడం అనేది చెప్పదగినది. ప్రతి విషయాన్ని అందరితో చర్చించడం మంచిది కాదు. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కొన్ని మనసులో ఉంచుకోండి. మీ ప్రణాళికబద్ధంగా ఏదైతే ఉందో అది చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారపరంగా ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో శ్రమిస్తారు. తగిన లాభాలు కూడా ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అయితే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారడం కానీ, లేదంటే ఉద్యోగంలో తీసేయడం కావచ్చు, లేదంటే H1B వీసా వల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన ఎక్కువ చేయడం చెప్పదగినది. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా చేయాలని ఆలోచిస్తారు. అయితే సమయానికి డబ్బు చేతికి అందక వివాహం ఆగిపోవడం కావచ్చు, లేదా దాన్ని పోస్ట్పోన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు విద్యా విషయాలు బాగున్నా మనోవేదన ఎక్కువగా ఉంటుంది. కష్టపడి బాగా రాసాము, బాగా చదివాము, మార్కులు తక్కువగా వచ్చాయి అనే మనోవేదన ఎక్కువ అవుతుంది. అయితే ఏదైనా దైవాధీనం కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అవకాశం ఉంటే మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం అనేది చెప్పదగినది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సినిమా ఇండస్ట్రీ వారికి కాలం అనుకూలంగా ఉంది. పౌల్ట్రీ రంగాలకి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలనుకున్నప్పుడు గణపతికి పూజ చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, విష్ణు అష్టోత్తర శతనామాలి పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. చేసిన పని మళ్ళీ చేయడం, ఉద్యోగంలో మారాలనుకోవడం, ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, జీతం బాగా వచ్చినా సరే ఎందుకైనా మంచిది ఇంకొంత మంచికి ఉద్యోగానికి వెళ్ళడం, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడేది మీరు, పేరు ఇంకొకరికి. ఎంత కష్టపడ్డా పేరు మనకి ఇంకొకరికి వెళ్తుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనోవేదనకు గురవుతారు. అలాగే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. రూపాయికి ₹2 ఖర్చు అవుతుంది. అది ఎలా అవుతుందో కూడా తెలియదు. అయితే చాలా వరకు పొదుపుని చేయాలని మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం అంతగా నెరవేరదు. అయితే డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానపరమైన విషయాలు బాగున్నాయి, సంతానాభివృద్ధి బాగుంటుంది.
విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా వీరికి ఆటోమేటిక్గా ఏ పని ప్రారంభించినా ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం కల నెరవేరుతుంది. అయితే హౌసింగ్ లోన్ విషయంలో కావచ్చు, పర్సనల్ లోన్ విషయంలో కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. చెయ్యని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నాక అది మీరు వెనక్కి తగ్గరు. ఒక మాట ఇచ్చాం, కట్టుబడి ఉండాలి, కట్టుబడి ఉంటాం అనే ధోరణితో ఉంటారు. పేద విద్యార్థులకు, అలాగే చదువుకోవాలనుకునే వారికి మీకు తగ్గ సహాయం వారికి చేయగలుగుతారు. బుక్స్ కావచ్చు, ఫీజు కావచ్చు కట్టి వాళ్ళు చదువుకోవడం కోసం మీ వంతుగా మీరు కృషి చేస్తారు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. ఎందుకంటే మన సహాయం చేసినప్పుడు డబ్బు రూపేణా, వస్తు రూపేణా కంటే విద్యాదానం గొప్పది. ఒక 10 మంది పిల్లలకి మనకు తోచినంత సహాయం చేసి ఎంతవరకు చదివిస్తే అది మన వంశవృద్ధి కావచ్చు, మన పిల్లల విద్య కావచ్చు, అన్నీ బాగుంటాయి. ఇటువంటి సహాయ సహకారాలు చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. మీరు వస్తాయి అనుకున్న మార్కుల కంటే ఎక్కువగా వస్తుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలోనూ మా పిల్లవాడు బాగా చదివాడు, బాగా మార్కులు వచ్చాయి అని చెప్పుకునే విధంగా ఉంటుంది మీకు. ఇది మీకు ఒక ఆనందకరమైన విషయం అని కూడా చెప్పచ్చు. మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కంటే ఇక్కడే ఉండి మంచి చదువుకోవాలి, ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, లేదా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అయితే వచ్చిన సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం, లేదా సంబంధం మాకు నచ్చింది మేము తర్వాత చెప్తాం అని చెప్పకుండా వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతుంటాయి. ఎన్ని సంబంధాలు చూసినా చేతి దాకా వచ్చి చేజారిపోతుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి ఒకసారి మీకు తెలిసిన జ్యోతిష్యులు కావచ్చు, ఎవరైనా ఉంటే జాతకం చూపించుకుని ఏమైనా పరిహారాలు ఉంటే చేయించుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే పెట్టుబడి విషయంలో స్టాక్ మార్కెట్స్ కావచ్చు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇటువంటి వాటి వీళ్ళలో పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే కొంతమందికి స్టాక్ మార్కెట్ పనికొస్తుంది, కొంతమందికి పనికిరాదు. కొన్ని లాభాలు వస్తాయి, కొంతమంది నష్టం వస్తుంది. ఎందుకంటే మిథున రాశి వాళ్ళు చాలామంది కొన్ని కోట్ల మంది ఉంటారు. ఏదైనా వాళ్ళు కలిసి వస్తుంది అంటే స్టాక్ మార్కెట్ వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్గా జాతకం చూసుకుని వెళ్ళొచ్చా లేదా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి అష్టోత్తరం కానీ జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని పూర్తయింది. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఏ పని చేసినా శుభసూచకంగా ముందుకు వెళ్తుంది. ఒక పని ఇది అవలేదే అనే ఏదీ ఉండదు. ఏ పని చేసినా నిర్విరామంగా ముందుకు సాగుతుంది. ఏమైనా చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అయితే లోన్ల విషయంలో సాధ్యమైనంత వరకు క్లియర్ చేయడం చెప్పదగినది. అప్పు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ బాగున్న తర్వాత మటుకి ఇబ్బంది పడతారు. లోన్ల విషయంలో జాగ్రత్త ఉండాలి. అలాగే క్రెడిట్ కార్డు విషయంలోనూ ఈ ఫోన్పే, గూగుల్ పే మీకు కాల్ వచ్చింది, లేదా మీకు అవార్డు వచ్చింది, లేక మీకు స్కాన్ చేయండి మీకు డబ్బులు పంపిస్తాం అనే మోసపూరితమైన కాల్స్ రావచ్చు. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పెద్దగా మార్పు లేకపోయినా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. అలాగే మీరు ఏదైతే అనుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి గట్టిగా శ్రమిస్తారు. నేను ఒక మాట చెప్పాను, అది బ్రహ్మవాక్కు, అలాగే వెళ్ళాలి అనే ధోరణి ఉంటుంది. అది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మీరు కోపం ఇలా వస్తుంది, అలా తగ్గుతుంది, అందరికీ అర్థం కాదు. మీరు కోపడ్డారనే ఒక భావన ఏర్పడుతుంది తప్పితే కానీ అయ్యో తర్వాత మీ మంచి ఎవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపార పరంగా చాలా బాగుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు
వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. వైద్య వృత్తిలో ఉన్నవారికి, అలాగే కాస్మెటిక్స్, డెర్మటాలజిస్ట్, బ్యూటీషియన్స్, సినీ రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలి అని యోచిస్తారు, ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అయితే వ్యాపార పరంగా మీరు కానీ లేదా భాగస్వామి తీసుకుని కానీ వ్యాపారం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగస్వామి వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. అలాగే కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా స్కిన్కి సంబంధించి నరాల నొప్పులు, నరాల బలహీనత ఇటువంటి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది. అయితే కట్న కానుకల విషయంలో కావచ్చు, ఇతరత విషయాల్లో కావచ్చు ఆచితూచి వ్యవహరించండి. అతిగా వెళ్లకుండా మనకు తగ్గట్టుగా మనం ఉండాలి, మన స్తోమత తగ్గట్టుగా వివాహం చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మార్చుకోరు. మనం ఇలాగే ఉండాలి, మంచితనంగా వెళ్ళాలి, కానీ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి తప్పితే కానీ చెడగొట్టుకోకూడదు. ఒక మాట ఇచ్చామంటే మాట కట్టుబడి ఉండాలి. మన చేతనైతే మనం చేయిస్తాం, లేకపోతే మనం చేయొద్దు అనే ధోరణిలో ఉంటారు మీరు. అది అందరికీ నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. ఏదైనా సరే ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీ ధోరణి మట్టికి మార్చుకోకండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అంత అనుకూలంగా ఉన్నా వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా వస్తుంది. రూపాయి వస్తుంది, 3 రూపాయలు ఖర్చు అవుతుంది. పెట్టుబడి ఏ రూపం వస్తుందో ఆ రూపంలోనే ఖర్చు అయిపోతుంది. వచ్చిన ధనాన్ని మీ అకౌంట్లో కాకుండా భాగస్వామి అకౌంట్లో వేసి ఎంతవరకు కావాలో అంతవరకు ఖర్చు పెట్టినట్లయితే కొంతవరకు సేఫ్ సైడ్గా ఉంటారు. అలాగే వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళే యోచన కనిపిస్తోంది. విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తారు. మంచి ప్రాజెక్టు చేతికి అందుకు వస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మార్పులేమీ ఉండవు, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రాజెక్టులు చేద్దాం అనుకున్నా సరే సరైన ఫైనాన్స్ దొరకపోవడం లేదా మెటీరియల్ దొరకపోవడం ఇటువంటి ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీకు మీరుగానే చూసుకుని వెళ్ళాలి. ఒకరి మీద పెట్టి వాళ్ళు చూసుకుంటారులే మన తర్వాత చూసుకుందాం అనే విషయం కాకుండా ముందుకు వెళ్ళండి. అలాగే విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. అతి వినయం దూత లక్షణం అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అది అన్నింటిలోనూ పనికిరాదు. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఎంతవరకు వినయంగా ఉంటే అన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మార్కుల కోసం కాకుండా భవిష్యత్తులో నేను ఒకటి అవ్వాలి అనే ధోరణితో ముందుకు వెళ్ళండి. అది మిమ్మల్ని నడిపిస్తుంది. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు, ముఖ్యంగా తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళాలి. ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, అందరూ చెప్తారు, కానీ ఇంట్లో వాళ్ళ మాట వినరు. వాళ్ళు చెప్పేదేంటి, నాకు అన్నీ తెలుసు అనే ధోరణి ఉంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. గ్రీన్ కార్డ్, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తుతో దీపారాధన చేయడం, కాలువ ఎరుపు మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఉద్యోగస్తులైతే సౌర కంకణం వేసుకోండి. ఇటు కెరియర్ పరంగా, హెల్త్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది వీరికి. అయితే ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది, కొంతమందికి బాగుంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అధిక స్ట్రెస్ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ఫలితాలు చాలా తక్కువగా వస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే అష్టమ శని అనేది వారి జాతకాన్ని బట్టి కొంతమందికి బాగుంటుందా బాగుంటుందా అని చెప్పడం జరుగుతుంది. కొంతమందికి అష్టమ శనిలో రాజయోగం ఉంటుంది, కొంతమందికి అష్టమ శనిలో ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటుంది.
రెండు విధాలుగా ఉంటుంది ఇది. కాబట్టి అష్టమ శని అనగానే అయ్యో అదైపోతున్నామో ఇదైపోతున్నామో చాలామంది భయపడుతుంటారు. ఇది భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు ఎప్పుడు మంచిగా చేస్తారు. శనీశ్వరుడు అనుగ్రహం కోసం శని స్తోత్రం శివాభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహంతో అన్నీ జరుగుతాయి. కాబట్టి పరమేశ్వరుని ధ్యానం ఎక్కువ చేయడం చెప్పదగిన సూచన. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో సంబంధాలు చేదాకా వచ్చి జారిపోవడం, సంబంధాలు మాకు నచ్చలేదనడం, లేదా మాకు నచ్చిన తర్వాత మేము తర్వాత చెప్తామనడం. ముఖ్యంగా ఏంటి అంటే ముఖ్యంగా ఒక సంబంధం చేతిదాకా వచ్చి తాంబూలాలు తీసుకుని ఆగిపోవడం కూడా జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో మీకు తెలియదు. ఇటువంటి విషయాల్లో పెద్దవాళ్ళ సలహాలు లేదా మీ దగ్గర ఉన్న ఆస్ట్రాలజిస్ట్ కానీ చూపించండి. ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకుని ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, వైద్యవతులు ఉన్నవారికి, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ సెక్టర్స్లో ఉన్నవారికి వీరికి బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, కాస్మెటిక్స్, డెంటాలజిస్ట్ అలాగే చిరు వ్యాపారస్తులకు ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. రూపాయి రాకపోగా ₹10 ఎక్స్ట్రా మనకి లాస్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. అత్యవసరం అయితే తప్ప కొన్ని వ్యవహారాలు చేయవద్దు. బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కావచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మంచితనంగా వెళ్ళినా కూడా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని పేరు ప్రఖ్యాతలు చెడగొట్టాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయడం, లేదంటే పక్క వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నీకేంటి నువ్వు బాగానే ఉన్నావు అని అనడం, నరదిష్టి తగ్గడం ఇటువంటి జరుగుతుంటాయి. మీరు అన్నీ బాగా చేసినా కూడా ఈ ఒక్కొక్కసారి నరదిష్టి వల్ల కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కాలభైరవ రూపు, మేధా దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగినది. అలాగే ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి, గ్రీన్ కార్డ్, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. కొంతమందికి PR విషయంలో, H1B విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. మళ్ళీ స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా లేకపోలేదు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, ఏదైనా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగినది. అది ఇంట్లో కావచ్చు లేదా బయట అయినా సరే. అలాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనసులో శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ముఖ్యంగా సంతానాభివృద్ధి చాలా బాగుంటుంది. కష్టపడినట్టుగా చదివించిన చదువుకి మంచి ప్రయోజకరంగా ఉంటుంది. మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. మీ పేరు నిలబెట్టగలుగుతారు. ఇది మీకు ఎంతో సంతోషకరమైన సంఘటన అని చెప్పచ్చు. ఈ వారం బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. వడదెబ్బ కావచ్చు, గ్యాస్ట్రిక్, మోకాలు సంబంధించింది ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల త్వరగా అలసిపోవడం, తిన్నది వంట పట్టపోవడం, ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులేవి ఏర్పడవు. ఉద్యోగం మారాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది కొంతకాలం ఆపి ఉండడం అనేది చెప్పదగినది. ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం, సహోద్యోగులతోటి కలిసిమెలిసి ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా వ్యవహారాలు ఉంటే కొంతకాలం ఆగి చూసుకోవడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి కాలం అని చెప్పచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహ సంబంధ విషయంలో వధువరుల పొంతను చూసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. కష్టఫలినట్టుగా
కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. అయితే వ్యాపారంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే వృధాగా ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, డెర్మటాలజిస్ట్, చిరు వ్యాపారస్తులకు, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్లో ఉన్నవారికి వీరందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత గడ్డుకాలం, సాఫ్ట్వేర్ రంగం వారు కూడా కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. చేసిన పని మళ్ళీ చేయడం, లేదా ప్రాజెక్ట్ రాకపోవడం, బెంచ్ మీద ఉండడం, లేదా ఉద్యోగం మారాలనుకోవడం, ఇటువంటి పరిపరి విధాలుగా వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీ తెలివితేటలు ఉపయోగించి కొంత సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు చాలా బాగుందని చెప్పచ్చు. ఏ విషయాన్ని సరే మీరు ధైర్యంగా మీ పెద్దవాళ్ళతో చర్చించి ముందుకు సాగుతారు. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మేలు చేకూరుతుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూల పడతాయి. విదేశాల్లో ఉన్నవారికి H1B గ్రీన్ కార్డులో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీరికి తొలగిపోతాయి. PR కోసం ప్రయత్నిస్తున్న వారికి PR లభిస్తుంది. ఎంతో కాలంగా ఒక ఇల్లుని కొనాలనుకుంటారు విదేశాల్లో ఉన్నవారు, అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. అలాగే హౌసింగ్ లోన్ విషయంలోనూ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలంకార సామాగ్రికి ఎక్కువ ఖర్చు చేస్తారు. వీటికి ఖర్చు పెట్టే బదులు ఓ 10 మందికి చదివించినట్లయితే మనం విద్యాదానం చేసిన వాళ్ళు అవుతాం. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. ఎవరికైనా చదువుకోవాలనుకునే వారికి డబ్బు రూపేణా ఇవ్వకండి. బుక్స్ కానీ ఫీజు కానీ మీరే కట్టి వాళ్ళని చదివించినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ విద్యాదానం యొక్క ఏదైతే ఫలితాలు ఉన్నాయో అది మీ కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ వారం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కావచ్చు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఈ వారం 10 మంది సలహాలు తీసుకుంటారు. అలాగే తీసుకుని వాటిని ఆచరణ పెట్టకుండా ఏది బాగుంటుందో ఆలోచించి అది నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారు. అది ఈ వారం మంచి ఫలితాలు ఇచ్చే విధంగా కూడా గోచరిస్తుంది. ఈ రాశివారు కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ పెయిన్, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, అలాగే స్కిన్ ఎలర్జీ, మోకాలు నొప్పులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, ఒక మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ సంధ్యావేళలో నిమ్మకాయ డప్పులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి. ఎందుకంటే వీరికి నరదిష్టి అధికంగా ఉంది. కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని ధరించడం, అలాగే ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అయితే పై అధికారులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చేయని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. శాంతంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో ఏవైతే ఇబ్బందులు అయ్యాయో, ఏవైతే నష్టం వచ్చిందో అది ఈ వారం కొంతవరకు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి కాలం అని చెప్పవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది కూడా. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మంచి శుభవార్తని వింటారు. జీవిత భాగస్వామితోటి ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో భూమి సేల్ చేద్దాం అనుకుంటే అది అలా పెండింగ్ పడుతూ వస్తుంది. అది ఈ వారం ఒక కొలికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా
చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, మనోవేదన ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారం చాలా బాగుంటుంది, అన్నీ మీరే దగ్గరుండి చూసుకునే పరిస్థితి గోచరిస్తోంది. సంతాన అభివృద్ధి చాలా బాగుంటుంది, మంచి వృద్ధిలోకి వస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మే తర్వాత ప్రయత్నాలు ప్రారంభించండి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. అయితే స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తున్నప్పటికీ కష్టే ఫలి అన్నట్టుగా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అయితే అందరి మాటలు వినడం కాకుండా మీకు మీరుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అందరి సలహాలు సూచనలు తీసుకుని ఏది మంచో ఏది చెడో అది మీరు నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీ ఫీల్డ్, వైద్యవతులు ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ వీరికి అనుకూలంగా అని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి చిన్నపాటి ఇబ్బందులు, అభినందనలు తప్పవు. అలాగే మీరు ఏదైతే అనుకుంటారో దైవానుగ్రహం వల్ల అది నెరవేరుతుంది. మనస్సంకల్ప సిద్ధిరస్తు అంటే మనకు ఒక బాధ కానీ లేదా ఒక పని అవ్వడం లేదనుకుంటే అది మీరు గట్టిగా సంకల్పించుకోవాలి, ఇది నాకు ఈ పని అవ్వాలి అని ఎంతగా కోరుకుంటే ఆ పని అంత నెరవేరుతుంది. ఒక్కోసారి తర్వాత చూద్దాంలే, రేపు చేద్దాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది, మంచి మార్కులు సాధిస్తారు. అయితే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎక్కువ మార్కులు వస్తాయంటే తక్కువ మార్కులు వస్తాయి. వీళ్ళకి రేపు పొద్దున్న చదువుదాంలే, తర్వాత చదువుదాంలే, మనకి బాగా రాసాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అది అందరికీ కాదండి, కొంతమంది విద్యార్థులకే. కాబట్టి ఇటువంటి విషయాల్లో చదువుని అశ్రద్ధ చేయొద్దు. ముఖ్యంగా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు ఎంతో తీసుకోవాలి. ఫ్రెండ్స్ మాటలు విని వాళ్ళు బాగా చెప్తారు, వాళ్ళ మాటలు వినడం. పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తారు రొటీన్గా బాగా చదవండి, ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి అని. వాళ్ళ భయాలు వాళ్ళవి. ఎందుకంటే మీరు ఒక చదువుకుని ఒక ప్రయోజకులు అయితే ముందుగా సంతోషపడేది తల్లిదండ్రులు, తర్వాత గురువు, తర్వాత ఫ్రెండ్స్. కొంతమంది బాగుపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అలా కాదని మీ ధోరణిలో మీరు ముందుకెళ్తే ఇబ్బంది పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి వైద్య వృత్తి కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, అలాగే ఎంబీఏ ఫినాన్స్ చేసే వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే కష్టం తగిన ప్రతిఫలం రావడం కోసం దైవానుగ్రహం ఎంతో ముఖ్యం. జాతకం ఒక 50% కరెక్ట్, 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చెప్పే రాశి ఫలితాలన్నీ అందరికీ ఇలాగే జరుగుతాయి, ఇలాగే ఉంటుంది అని కాదు, ఒక సూచనాప్రాయంగా ఉంటుంది. ఇలా ఉండండి, అలా జాగ్రత్త పడండి అని చెప్పడం వరకే శాస్త్రం. మిగతాది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. జాతకం ఏది బాగోలేదు, మీరు అలా బాగుంటుంది లేదంటే అద్భుతంగా ఉంటుంది నేను ఎక్కడా చెప్పను. నేనైతే ఎక్కడ చెప్పను. జాతకం అనేది ఇన్ఫర్మేషన్ వరకే. ఏదైనా కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం. చదివితే బాగుపడతాం, చదవకపోతే బాగుపడం. ఉద్యోగం రాలేదు అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఉద్యోగం రావాలంటే రాదు. ఏదైనా మన సంకల్పం లేకుండా ఏది జరగదు. కాబట్టి కొన్ని విషయ వ్యవహారాలు ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు చాలా ముఖ్యం. అటు గురువులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారి మాట విన్నట్లయితే కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను చాలామందిని చూశాను. మా అమ్మ వాళ్ళు చెప్తారు, నేను విన్ను, నా ధోరణ వెళ్తాను అని కొంతమంది ఉంటారు. కొంతమంది మా అమ్మ చెప్పిన మాట, పెద్దవాళ్ళు చెప్పిన మాట విన్నాము, ఎదిగాము అని ఉంటారు. అందుకే అంటున్నాను, ఇక్కడ ఎన్నో జాతకాలు చూశాను. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చదువు మీద శ్రద్ధ పెట్టండి. చదువే అన్నిటికీ మూలం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలన్నా, వ్యాపారవేత్త అవ్వాలన్నా, ఏదైనా సరే ముందు ఒక చదువు అనేది ఉంటే సంస్కారం ఉంటుంది, లోకజ్ఞానం ఉంటుంది. చదువుకునే వాళ్ళు బిజినెస్లు చేయలేదా అంటారు, వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి, పోటీ పరీక్షల్లో, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం మెలగాలి అంటే అన్నింటిలోనూ మనం ముందే ఉండాలి. ఇటువంటి ధోరణిలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ప్రతిదీ సంకల్ప సిద్ధి అన్నట్టుగా మనకి అన్నీ వస్తాయి.
కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో అశ్రద్ధ వహించకుండా ముందుకెళ్ళడం చెప్పదగినది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడిందో మనం చేసే పని ఆ సంకల్పం తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఏమి ఉండవు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, H1B, PR విషయంలో కొంత ఆలస్యం జరిగినా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ మూర్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది. రూపాయి జేబులో ఉంటే ₹1,00,000 ఉన్నాయి అనే ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి వీరి మీద. కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. కాలభైరవ రూపం మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు, చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి థైరాయిడ్, మోకాల నొప్పులు ఇటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అలాగే పెద్దవారి ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన. బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వీడిపోయిన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మళ్ళీ కలుసుకునే పరిస్థితి గోచరిస్తోంది. సంతోషంగా గడుపుతారు. వినోదయాత్రల్లో పాలుపంచుకుంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మీకున్న తెలివితేటలతోటి ఏదైనా సాధించగలం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే సాధిస్తారు కూడా. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. వారి ఆచరణ పెట్టడం వల్ల కొంతవరకు లాభపడతారు కూడా. అలాగే ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రూపాయికి ₹2 ఖర్చు అవుతుంది, అది మంచి ఖర్చు అవుతుంది, శుభకార్యాలకే ఖర్చు పెడతారు. అయితే సహాయం చేయబోయి మనగా చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేస్తే సహాయం చేయండి. అయితే అది ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఎంతవరకు ఉంటుందో చూసి చేయండి. అపాత్రదానం మంచిది కాదు. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, గృహం సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంది. నూతన గృహం కొనుగోలు చేయగలుగుతారు. లోన్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి, అలాగే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న పరిశ్రమలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు చాలా బాగుందని చెప్పచ్చు. లాభాలు బాగుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం వీరికి ఈ వారం లభిస్తుంది. అయితే అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నారని, బాగా సంపాదిస్తున్నారని అనే ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి. సో వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే భగవంతుడి అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే కుదిరితే 4 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పుడో చేజారిపోయిన సంబంధం మళ్ళీ తిరిగి రావడం, చేసుకుంటా అని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది. అటువంటి విషయాలు పక్కన పెట్టి మంచి సంబంధం కోసం ప్రయత్నం చేయండి. వచ్చిన సంబంధం కంటే ఇంకా మంచి సంబంధం వస్తుంది. వాటికి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే ప్రతిరోజు దుర్గాదేవికి ఆరావళి కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ పూజించడం చెప్పదగినది. అలా కుదరని పక్షంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి.
ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. వారికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు శివనామ స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు. చేసిన పని చేయడం లేదా పక్క వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేవి ఇబ్బందిగా ఉంటుంది. వాటి విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. అలాగే వ్యాపార నిమిత్తం కొన్ని పనులు చేద్దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఆయన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మే నుంచి కొంతవరకు వీరికి బాగుంటుంది. ఇప్పుడు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు పనికొస్తాయి వీళ్ళకి. కాబట్టి ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఫైనాన్స్ పరంగా చాలా బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఎప్పుడో మీరు అప్పు ఇచ్చినా వారు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పచ్చు. రాదు ఇంకా అని వదిలేసింది మీకు డబ్బు తిరిగి రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా సంతోషకరంగా కూడా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేయని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రాన్స్ఫర్స్ కొంతకాలం ఆపుదామని ప్రయత్నం చేసిన సహోద్యోగులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, మీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం మారాలనుకుంటారు. ఉద్యోగం మారేటప్పుడు మంచి కంపెనీ వస్తేనే మారండి. లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా వీరికి బాగుంటుంది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం జరగదు అనుకున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదరడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు, ధనము లభించే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మానసికమైన స్ట్రెస్ అధికంగా ఉంటుంది. డబ్బు చేతికి అందుతుంది, అన్నీ బాగుంటాయి. కానీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లివర్ సంబంధించి, కడుపుకు సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, టెస్టులు చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీరికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం కలుగుతుంది. మంచి శుభవార్తను వింటారు. అలాగే జ్యేష్ఠ సంతానం యొక్క ఆరోగ్య విషయమై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సాధిస్తారు. అయితే ఎంత వచ్చినా ఏదో ఒక బాధ అనేది ఏర్పడుతుంది. అయ్యో తక్కువగా వచ్చేమో, ఇంకా బాగా రాసుంటే బాగుంటుంది అనే యొక్క ధోరణి ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన పరీక్షలకు రాసేవారికి గట్టిగా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఎంసెట్, నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తాం. కాబట్టి కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. జాతకం అనేది 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఏదైనా కర్మానుసారి అని అంటాం. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అయితే అర్ధాష్టమ శని కొంతమందికి ఇబ్బంది పెట్టినా కొంతమందికి ఇబ్బంది పెట్టదు. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏదీ భయపడకుండా మీకు మీరుగా వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నం చేయండి. ఎప్పటి నుంచో సంబంధం కుదరక ఆగిపోయి మళ్ళీ సంబంధాలు రావడం, మళ్ళీ ఆగిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. అయితే ఈ మే 15 తర్వాత మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అలాగే నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపిని మెల్ల ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారపరంగా
చాలా బాగుంటుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా కూడా వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, కడుపుకు సంబంధించింది, మోకాలకు సంబంధించి, స్కిన్కి సంబంధించింది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కాబట్టి సరైన సమయంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగినది. ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు. వ్యాపారపరంగా ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. రావాల్సిన దాని చేతికి అందడం, కొత్త ప్రాజెక్టు చేతికి రావడం, రియల్ ఎస్టేట్ వారికి అయితే మునుపటి కంటే ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కన్స్ట్రక్షన్స్ ఆగిపోయిన స్థితిలోనివి మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం గడిచిపోతుంది. ఏదో సాధిద్దాం, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందాం అని ఎక్కువగా శ్రమిస్తారు. అది కొంతవరకు ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. పెట్టిన పెట్టుబడులు లాభాల్లో వస్తాయి, కానీ అవి అంకెల వరకే ఉంటాయి, చేతి మటుకి రావు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్యాల విషయం ఈ వారం బాగుందని చెప్పచ్చు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం వచ్చినప్పుడు వధువరుల పొంతన దగ్గరలో ఉన్న జ్యోతిషులు చూపించుకుని అన్నీ బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే వివాహం అనంతరం చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నవారికి, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. H1B వీసా, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వస్తాయి. H1B వీసా కంపెనీ వారే చేసే ప్రయత్నాలు చేస్తారు, అవి ఈ వారం నెరవేరుతాయి. అలాగే దైవ దర్శనాలు, కుటుంబంతో కలిసి సరదాగా ఎక్కువగా గడుపుతారు. అలాగే నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది. మంచి ఇల్లును కొనగలుగుతారు. మీకు ఏదైతే ఎలా కావాలనుకుంటున్నారో అటువంటి గృహం ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. అలాగే వాహన యోగం ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. వీరికి ఎంత కష్టపడతారో అంతకంటే తక్కువగా రావడం అనేది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వీరు మనోధైర్యాన్ని కోల్పోరు. సరే తక్కువ వచ్చాయి, మళ్ళీ రాద్దాం, ముందుకెళ్దాం అనే ధోరణి, పట్టుదల ఎక్కువ ఉంటుంది వీరికి. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం, దైవాధీనం, మన కష్టం మనం పడదాం అనే భావనలో ఉంటారు తప్పితే కానీ తక్కువ మార్కులు వచ్చాయని బాధపడరు. ఇది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. ఎందుకంటే విద్యార్థులు మార్కులు తక్కువగా వస్తాయి, కానీ దాని మీద స్ట్రెస్ తీసుకుని ఇబ్బంది పడడం అనేది ఉండకూడదు కూడా. మళ్ళీ రాద్దాం, పాస్ అవుదాం, మంచి మార్కులు తెచ్చుకుందాం అనే ఉత్సాహకరంగా ఉండాలి తప్పితే కానీ ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు మార్కులు తక్కువ వచ్చా, ఓహో నీకు ఇంతే వచ్చిందా అనే చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ అది పట్టించుకోకండి. మన స్టామినా ఏంటి, మనం ఏంటో మనకు తెలుసు. అంతేగాని ఫ్రెండ్స్ చెప్పారని లేదా ఇంటి వాళ్ళు అన్నారని చెప్పేసి బాధపడుతూ ఉండకూడదు. కాబట్టి ఏదైనా సరే సూటిగా వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఈ వారం తొలగిపోతుంది. కుటుంబంలో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. బంధువర్గంతో సరదాగా ఈ వారం గడుపుతారు. బంధువర్గంలో ఏవైతే ఉన్న డిస్టర్బెన్స్, ఆస్తుపాస్తులు కావచ్చు, ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీకు రావాల్సిన స్థిరాస్తులు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తంతో గరికతో పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వ్యయాధిపతి, రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో అంత అనుకూలంగా లేరు. కుటుంబపరంగా చికాకులు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా బంధువర్గంతో కావచ్చు, విభేదాలన్నీ ఎక్కువగా ఉంటుంది. మనం ఒకటి తెలిస్తే ఇంకోటి జరుగుతుంది. కొంత అహంకారపూరితమైన వ్యవహార శైలి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. వాటి ప్రభావానికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే
ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార పరంగా లాభం కంటే నష్టం అధికంగా ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు ఉంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, సినీ పరిశ్రమలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, చిరు వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. వ్యాపారంలో నష్టం రాకుండా సాధ్యమైనంతవరకు లాభాల బాటలో చేయడానికి మీ వంతు కృషిగా మీరే ప్రయత్నం చేయాలి. అందరినీ నమ్మి మోసపోవద్దు. ఎవరో ఏదో చేస్తారని అనకుండా మీ మీద మీ నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే విదేశాల్లో ఉన్నవారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అయితే తల్లిదండ్రులతోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఒక స్థలాన్ని ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. అది వివాదంలో చిక్కుకుంటుంది. అది ఎంత ప్రయత్నం చేసినా అది ఇబ్బందికరంగానే ఉంటుంది. వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ బంధువర్గంతో, మిత్రవర్గంతో, కుటుంబ సభ్యులతోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఉండాలి. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది. స్పైనల్ కార్డుకి సంబంధించి ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది. కుదిరితే విజయవాడ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి గోచరిస్తుంది. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ప్రతిదీ మీకు మీరుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కొంతవరకు సానుకూలపడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సాధించగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. ఎంసెట్, నీట్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారికి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం నెలకొంటుంది. అయితే కుటుంబంలో మటుకి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, సంతానం కావచ్చు, భాగస్వామి కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. గత 2-3 వారాల కంటే ఈ వారం రావాల్సిన బాకీలు చేతికి అందడం, రావాల్సిన ధనం చేతికి అందడం, కొత్త ప్రాజెక్టులు రావడం అవి జరుగుతుంటాయి. మొత్తం మీద గత 2-3 వారాల కంటే ఈ వారం ఫైనాన్స్ పరంగా వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ₹1కి ₹3 ఖర్చు ఉంటుంది. ఎక్కడో సేవింగ్ చేద్దాం, రూపాయి దాద్దాం అనుకుంటారు. కానీ అది దాచే పరిస్థితి గోచరించడం లేదు. అది ఏదో రూపాయినా సరే ఖర్చు అయిపోతుంది. సో ధనం విషయంలో మటుకి ఎంతవరకు సేవింగ్స్కి వెళ్తే అంత మంచిది. స్పెక్యులేషన్కి దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అయితే వీటన్నిటికంటే కూడా బ్యాంక్ బ్యాలెన్స్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ప్రాజెక్టులు చేతికి అందుకు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, బ్యూటీషియన్స్కి, సినిమా రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, డాక్టర్లకి వీరికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితోటి, సంతానంతో కొంత మెలకుగా ఉండడం చెప్పదగినది. లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది.
అలాగే పార్ట్నర్షిప్ చేసే వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. లాభాల కంటే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ వ్యాపారాన్ని ముగించేసి కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం, సొంతంగానే బిజినెస్ పెట్టుకుందాం అనే యోచన చేస్తారు. అది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అయితే అటువంటి వారికి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మోకాలు నొప్పులు, గ్యాస్ట్రిక్, అసిడిటీ, గైనకాలజీకి సంబంధించిన ఇష్యూస్ కూడా మీకు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేయాలనుకున్న పనులు చేయగలుగుతారు. పరీక్షల్లో మంచి ర్యాంక్ని సాధించగలుగుతారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. అయితే మీరు ఎంత సాధించినప్పటికీ మీరు ఏమీ సాధించలేదు అనే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాటిని పక్కన పెట్టి మీకు మీరుగానే వెళ్ళండి. ఏదైనా సరే మీ నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని వాటిని పాటించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి ఏదైనా సరే నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా పెద్దవాళ్ళైతే కాలభైరవ రూపుని మెడలో ధరించండి. అదే విద్యార్థులు అయితే మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి. అలాగే స్త్రీలు ఇంద్రాణి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేన్ రాశి వారు దుర్గాదేవి దర్శనం చేసుకోవడం మంచిది. కుదిరితే ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.